సమతుల్య అభివృద్ధి దిశగా ఏపీ 2026-27 ఆర్థిక బడ్జెట్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దృఢంగా నడిపిస్తూ అన్ని వర్గాలకు తమ ప్రాధాన్యత కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు. ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3,32,205 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ బడ్జెట్ లో వ్యవసాయం, విద్య, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పనకు పెద్దపీట వేశాయని ఆయన పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ బీసీ సంక్షేమానికి 51,021 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 20,644 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 9,190 కోట్లు, మైనార్టీల అభివృద్ధికి 6,090 కోట్లు కేటాయించినట్లు వివరించారు. రాష్ట్ర బడ్జెట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గారు 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరిగే విధంగా బడ్జెట్ రూపొందించడం ఎంతో అభినందనీయం. గతంతో పోలిస్తే మూలధనం వ్యయం 16% పెంచడం సంతోషించదగ్గ విషయం. ఈ బడ్జెట్ విజన్ 2047 స్వర్ణాంధ్ర సాధనకు బాటలు వేసిన విధంగా ఉండటం చాలా గొప్ప విషయం. ఈరోజు సాగునీటి రంగానికి, వ్యవసాయ రంగానికి, జనవరుల శాఖకు, రాజధాని నిర్మాణానికి అన్నిటికీ కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగింది. సూపర్ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మహిళా శిశు సంక్షేమానికి, దివ్యాంగుల సంక్షేమంతో కలిపి మొత్తం సంక్షేమానికి 91,527 కోట్లు కేటాయించడం చాలా గొప్ప విషయం. వివిధ శాఖలు తీసుకున్నట్టయితే పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధికి 22,942 కోట్లు, విద్యారంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 32,308 కోట్ల రూపాయలు విద్యారంగానికి కేటాయించడం జరిగింది. వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ మరి గతంలో కంటే వైద్య రంగానికి ఇంకా నిధులు పెంచి 19,306 కోట్ల రూపాయలు వైద్య రంగానికి కేటాయించడం జరిగింది. అలాగే వ్యవసాయ రంగానికి 13,598 కోట్ల రూపాయలు కేటాయించడం అభినందనీయం. జనవనరుల శాఖకి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని ఒక మహాసంకల్పంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానికోసం 18,224 కోట్లు కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వం ప్రాజెక్టులు గాలికి వదిలేశారు. పోలవరంతో సహా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం 18,224 కోట్ల రూపాయలు కేటాయించడం, ప్రాజెక్టులు పూర్తి చేసే దిశగా మరి ప్రణాళిక చేపట్టడం జరిగింది. అట్లాగే ఈరోజు డబుల్ ఇంజన్ సర్కారు ట్రిపుల్ స్పీడ్ గ్రోత్తో ముందుకు పోతుంది. ఈరోజు రాష్ట్రం అభివృద్ధిలో చరిత్ర సృష్టిస్తుంది. జీడిపి 24-25 సంవత్సరంలో జీడిపి 6.5% ఉందండి ఆంధ్రప్రదేశ్ జీడిపి. నేడు దాన్ని చంద్రబాబు గారు ప్రభుత్వం రాగానే ఈరోజు 25-26 సంవత్సరానికి 10.75% జీడిపికి సాధించడం జరిగింది. ఇది గొప్ప విజయం. ఈరోజు జాతీయ జీడిపి సగటున 7.4% ఉంది. మన నేషనల్ జీడిపి 7.4% ఉంటే మన రాష్ట్రం 10.75 సాధించింది. అంటే నేషనల్ జీడిపి కంటే, జాతీయ జీడిపి కంటే ఇది చంద్రబాబు గారు సాధించిన విజయం, ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయం. రోడ్లు బాగా దెబ్బతిన్న వైసీపీ పాలనలో 20,000 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతింటే మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక గుంటలు పూడ్చింది, ఇంకా రోడ్లు అభివృద్ధి చేస్తుంది. దానికి R&Bకి 9,856 కోట్లు కేటాయించడం అభినందనీయం. ధరల స్థిరీకరణకి 500 కోట్లు కేటాయించడం అభినందనీయం. మరి గత ప్రభుత్వం వైసీపీ పాలనలో 300 కోట్లు కూడా ఖర్చు పెట్టాల. ధరల స్థిరీకరణకి 3,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పేసి మాటలు చెప్పారు, మోసం చేశారు వైసీపీ పాలనలో. ఈరోజు ధరల స్థిరీకరణకి 500 కోట్ల రూపాయలు నిధులు ప్రభుత్వం కేటాయించింది. భవిష్యత్తులో దీన్ని ఇంకా పెంచాలనేటువంటి ప్రణాళికతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈరోజు ఒక చక్కటి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి లోకేష్ గారికి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి, వ్యవసాయ శాఖ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి అచ్చెన్నాయుడు గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక ప్రజారంజకమైనటువంటి బడ్జెట్, స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా ఈ బడ్జెట్ ఇవ్వడం జరిగింది. అన్ని రంగాల ప్రజల్ని ప్రోత్సాహాలు ఇస్తూ విద్యకి, వ్యవసాయానికి, సంక్షేమానికి ఈరోజు పెద్దపీట వేసింది రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్. ఈరోజు ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు శభాష్ అంటున్నటువంటి ఈ బడ్జెట్ అందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సూపర్ 6 పథకాలని ఇంకా సూపర్ హిట్గా అమలు చేయాలని, అర్హులైన వాళ్ళకి కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలనే సంకల్పంతో ఈరోజు ప్రభుత్వం దీనిలో బడ్జెట్ పెట్టడం
చాలా సంతోషించదగ్గ విషయం.